వీటన్నింటినీ మించినటువంటి అద్భుతమైన గుణాలు ఆమె దగ్గర ఉన్నాయి. ఇది మనం బాగా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి విషయం కదా. ఆ తల్లి యొక్క వైభవాన్ని ఎవరు మాత్రం పొగడగలుగుతారండి? ఎవ్వరము కూడాను పొగడలేమని చెప్పే మనకి లక్ష్మీ సహస్రంలో తెలియజేస్తూ ఉన్నారు. తాతో దుగ్ధపయోనిధి. అమ్మా, నీ తండ్రి ఎవరు? సాక్షాత్తు క్షీర సముద్రము, పాల సముద్రమే నీ తండ్రి. సహ భువస్తే కౌస్తుభాది అశ్మురభా. ఎంతో శుభప్రదమైనటువంటి కౌస్తుభము, చంద్రుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా నీకు సోదరులు. దేవస్తు అవ్యయ దివ్యమంగళవపు శ్రీవత్సలక్ష్మాపతి. దివ్యమంగళ విగ్రహాకారుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే నీకు భర్త. ఎవరి వక్షస్థలం మీద అయితే శ్రీవత్సం అనేటువంటి చక్రం ఉందో ఆయనే నీకు భర్త. నామ శ్రీరితి. ఇక నీ పేరే అద్భుతమైన పేరు. ఈ శ్రీ అనేటువంటి పేరుకు సరి సమానమైన పేరు ఇంకోటి ఏదీ లేదు మనకి ఈ భూలోకంలో. అందుకే యామునాచార్యుల వారు వంటి మహానుభావులు కూడా అంటారు, మా శ్రీరిత్యేవ నామ ఉచ్యతే అన్నారు. శ్రీ అనేటువంటి పేరే కదమ్మా నీ పేరు, ఇక దానికి సమానమైనది ఏముంది ఈ ప్రపంచంలో అంటాడు. శ్రీ అనే పేరుకు సరి సమానమైన పేరే లేదు అసలు ఈ ప్రపంచంలో. అంత వైశిష్ట్యం కలిగినటువంటిది ఈ శ్రీరీతి. కనుక శ్రీ అనే పేరే నీకు గొప్పదనం ఉంది తల్లి. పద్మం అఖిల క్షేమంకర పక్షిరాట్వాహ. అలాగనే ధామ పద్మం, నీవు నివసించేటువంటిది ఎక్కడా అంటే పద్మంలో నివసిస్తూ ఉంటావు. అఖిల క్షేమంకర పక్షిరాట్వాహ. సమస్త లోకానికి క్షేమం కలిగించేటువంటి ఆ పక్షిరాజైన గరుత్మంతుడు నీకు వాహనంగా ఉన్నాడు. కో హరివల్లభే కవయితం మాంగళ్యం ఇష్టే తవ. ఇలాగా ప్రపంచంలో మంగళకరమైనవన్నీ కూడా నీ యొక్క అధీనంలో ఉన్నాయి అంటే నువ్వు ఎంత మంగళస్వరూపివో ఆలోచన చేయి. ఇవన్నీ ప్రపంచంలో గొప్పవైనటువంటి వస్తువులు అన్నాం కదా. ఈ గొప్పవైనటువంటి వస్తువులన్నీ కూడాను, మంగళకరమైనటువంటి ఈ వస్తువులన్నీ కూడాను నీ అధీనంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత మంగళస్వరూపివో చెప్పడం ఎవరి తరము? సాధారణంగా కొద్దిగా పాలు ఎదురొస్తున్నాయంటే, ఎవడన్నా పాల కుండ తీసుకొని వస్తున్నాడంటే మనం బయలుదేరేటప్పుడు శుభప్రదం అండి, మంచి సూచన అండి, మంచి శుకునం అండి అంటాం. ఏది? ఓ చిన్న కుండడు, ఓ చిన్న గిన్నెడో, ఓ చిన్న చెంబో పాలు తీసుకొని వస్తేనే మంగళకరం అయితే, అలాంటి పాల సముద్రమే మీ నాన్న అయితే ఆయన ఎంత మంగళకరుడు చెప్పండి. అలాంటి మంగళకరుడు మీ నాన్న. అక్కడ నుంచి ఉద్భవించినటువంటి రత్నం అంతకన్నా మంగళకరం ఇంకేం కావాలి? అది నీకు తమ్ముడు. అక్కడే పుట్టిన ఓ చంద్రుడు మహామంగళకరుడు. సరే, దివ్యమంగళ విగ్రహాకారుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే నీకు భర్త. ఇక ఏ రకంగా పద్మం ఒక అద్భుతమైనటువంటి మంగళకరమైనటువంటి ఒక పుష్పం, అది ఆ పద్మమే నువ్వు నివసించేటువంటి చోటు. ఇక ఎక్కడ ఏ మంచి కార్యక్రమం ప్రారంభించాలన్నా మనం దేంతో ప్రారంభిస్తామండి? ముందుగా శ్రీకారం రాసే కదా ప్రారంభం చేస్తాం. అంటే అది చాలా గొప్ప మంగళప్రదం కాబట్టి ముందు శ్రీ అని రాసేస్తున్నాం మనం. శ్రీ అని రాయకుండా ఎవరన్నా ఏ శుభకార్యమన్నా ప్రారంభిస్తారా? లేదుగా. కాబట్టి ఎన్ని రకాలుగా మనం చూసినా కూడా అన్ని మంగళకరమైనటువంటి వస్తువులలో ఏవేవైతే ప్రధానమైనవని చెప్పి మనం అనుకుంటున్నామో అటువంటి అత్యంత ప్రధానమైన ప్రతి వస్తువు కూడాను నిన్ను ఆశ్రయించుకొని ఉన్నటువంటివే.
ఇన్ని మంగళకరమైనటువంటి వస్తువులు నిన్ను ఆశ్రయించుకున్నప్పుడు నువ్వు ఎంత మంగళకరమైన దానివిగా అయి ఉంటావో వేరే చెప్పవలసిన అవసరం ఉన్నదా? ఇది మన ప్రశ్న కదా. కనుక అలాంటి ఆ లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని, ఆమెలో ఉండేటువంటి ఈ మంగళప్రదత్వాన్ని గురించి ఎవరం ఏ విధంగా అయినా వర్ణించటానికి సామర్థ్యం కలిగిన వాళ్ళగా ఉన్నామా అని వెంకటాధ్వరి గారు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు లక్ష్మీ సహస్రంలో. లేదు ఎవరికీ కూడా. అదే మాటని మనకిక్కడ భట్టరు వారు ఈ విధంగా అనుగ్రహిస్తున్నారు. తే అంగం మృదు శీత ముగ్ధ మధుర ఉదారైర్గుణై గుంభతః అని చెప్పి అంటున్నారు. ఎలాగా ఈ తల్లి యొక్క అద్భుతమైనటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో, దివ్యమంగళ విగ్రహము, అది ఎలా నిర్మింపబడిందట అంటే మృదుత్వం, చల్లదనం, సౌందర్యం, మాధుర్యం, గొప్పతనం ఇటువంటివి అన్నీ అదో ముద్ద ఇదో ముద్ద ఇదో ముద్ద ఇదో ముద్ద వేస్తే అలా లక్ష్మీదేవిలాగా తయారయ్యింది అని మనం చెప్పుకుంటున్నాం.